మిరాయ్ ట్రైలర్ అయితే వచ్చేసింది గురు. ఈ ట్రైలర్ చూసాక ఆడియన్స్ కి నేను చెప్పేది ఏంటంటే Fantastic, superb, mind-blowing, unbelievable. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే. ట్రైలర్ చూస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. 8 పవిత్ర గ్రంథాలను కాపాడే ఒక యోధుడిగా మన తేజ నటిస్తుంటే ఆ 8 గ్రంథాలని ఎలాగైనా దక్కించుకొని దేవుళ్ళ అవుదాం అనుకుంటున్న ఒక భయంకరమైన విలన్ గా మన మనోజ్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ కథ ఇద్దరు వ్యక్తుల గురించి అయితే కాదు, 2 పవిత్రమైన ఆయుధాల గురించి. ఈ ట్రైలర్ చూస్తుంటే కొంచెం కలికి మూవీ చూసినట్టుగా లేదు? తానెవరో తనకే తెలియని ఒక యోధుడు, తన మాట మాత్రమే వినే ఒక ఆయుధం. అక్కడ కృష్ణుడున్నాడు, ఇక్కడ రాముడున్నాడు. హనుమాన్ హిట్ తర్వాత తేజ అసలు ఎలాంటి ఫిలిం చూస్ చేసుకుంటాడు అనుకున్నాను, కానీ మనోడు స్టోరీ సెలక్షన్ అయితే సూపర్. అసలు పెద్ద పెద్ద హీరోస్ ట్రై చేయలేంది మనోడు చేసి చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ట్రైలర్ ఎండింగ్ లో రాముడు ఎంట్రీ చూపించారో అప్పుడే కథం. సేమ్ హనుమాన్ మూవీ లాగా రైట్ టైంలో రాముడు ఎంట్రీ ఇస్తే మాత్రం స్క్రీన్స్ తగలడిపోవడం ఖాయం. ట్రైలర్ అంతా చూసాక మనోజ్ క్యారెక్టరే మూవీకి హైలైట్ అనిపిస్తుంది. చాలా క్రూయల్ విలన్ లా ఉన్నాడు. మనోడి బ్యాక్ స్టోరీ ఏంటో గానీ గట్టిగా ఉండబోతుంది. ఇంకా విఎఫ్ఎక్స్ అండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఏ మాటకి ఆ మాట, విఎఫ్ఎక్స్ అయితే వార్ 2 కంటే చాలా అంటే చాలా బెటర్. కార్తిక్ ఘట్టమనేని లాస్ట్ ఫిలిం ఈగల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. ఈ ఫిలిం అయినా మనోడికి ఒక మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ట్రైలర్ చూశాక మీకు ఎలా అనిపించిందో ఒకే ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేసి కామెంట్ సెషన్లో తెలియజేయండి. మళ్ళీ మూవీ రివ్యూకి కలుద్దాం. అంతవరకు సెలవు.